ఓం శ్రీకృష్ణాయ నమః. చైతన్య మహాభారతము పంచమ వేదంగా సర్వశాస్త్రమయంగా 18 పర్వాలతో 1,00,000 శ్లోకాలతో అలరారే భవ్య గ్రంథం వ్యాసుని మహాభారతం. సంస్కృత సౌరభంతో గుబాలించే వ్యాస భారతము భాషా వైదుష్యము లేని వారికి అంతు పట్టదు. ఆంధ్ర మహాభారతము జటిలమైన పద్య కావ్యమై సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉంది. మూల గ్రంథాలను పఠించలేని వారు ఆ మూలాగ్రం అధ్యయనం చేసేందుకు అనుకూలంగా పూర్వుల అమోఘ మేధా సంపత్తిని ఆధునికుల హృదయాలకు పట్టిస్తూ కథలోని ఆధ్యాత్మిక భావ సౌందర్యాన్ని దర్శింపచేస్తూ పూజ్య గురుదేవులు శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందులు సరళంగా సుందరంగా మధురంగా మంజులంగా ముగ్ధ మనోజ్ఞంగా మృష్టాన్న భోజనంగా వ్యాస భారత ప్రదీపాన్ని తెలుగు ఇంటిలో వెలిగించి ఆంధ్రదేశానికి విశేష సేవలు అందించారు. ఇది చైతన్య మహాభారతము. అందరూ పఠించవలసిన గ్రంథము, పఠిస్తూ ఉండవలసిన గ్రంథము. జయోస్తు. జయమంగళం. జయం జయో నామేతిహాసోయం. మహాభారతం అనే ఈ ఇతిహాసము జయం అనే పేరుతో ఉండేది. జయమును వాచించు వారు తప్పక పఠించదగిన గ్రంథం కావడం చేత మహాభారతము జయం అని పిలువబడింది. జయం అంటే సంసార సంగ్రామములో జయం, కామక్రోధాలపై జయం, అధర్మముపై జయం, అన్యాయముపై జయం, బలహీనతలపై జయం, ఈర్ష్యాసూయలపై జయం, శత్రువులపై జయం, మిత్రువులపై జయం, మనస్సుపై జయం, వయస్సుపై జయం, కర్మముపై జయం, కాలముపై జయం, అపజయంపై జయం, విజయంపై జయం. చివరగా అజ్ఞానంపై పరాజయమెరుగని జ్ఞాన విజయం. ఇటువంటి జయాన్ని సాధించాలంటే మానవుడు జయం అనే మహాభారత గ్రంథమును పఠించాలి. జయం ఉదీరయేత్. మహాభారత ప్రశంస. జనమేజయ మహారాజా, వ్యాసప్రోక్తమైన ఈ మహాభారత గాథ అద్భుతమైనది, అపారమైనది. ఈ కావ్యాన్ని వ్యాసుల వారు 1,00,000 శ్లోకాలతో రచించారు. ఇందులో 18 పర్వాలున్నాయి, 100 ఉపపర్వాలున్నాయి, 100 ఉపజ్ఞానాలున్నాయి. మహాభారతంలో రామాయణం ఉంది, భాగవతం కూడా ఉంది. వేద సదృశ్యమైన గ్రంథం ఇది. అందుకే దీనిని పంచమ వేదంగా ప్రస్తుతించారు. మహాభారతాన్ని ధర్మార్థ మోక్ష శాస్త్రంగా వ్యాస మహాముని రచించారు. ధర్మశాస్త్రమిదం పుణ్యం, అర్థశాస్త్రమిదం పరం, మోక్షశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేన అమిత బుద్ధినా. రాజా, ఈ మహాభారత గ్రంథము పుణ్యప్రదమైన ధర్మశాస్త్రము, శ్రేష్టమైన అర్థశాస్త్రము. ఇది మోక్షశాస్త్రమని మహాజ్ఞాని అయిన వ్యాసుడే చెప్పియున్నాడు. రాజా, ఈ పవిత్ర గాథను శ్రవణం చేసిన వారు పాప విముక్తులవుతారు, పవిత్రులవుతారు, లోక పూజ్యులవుతారు. శ్రవణ శుభమైన ఈ మహాభారతం బుద్ధిని శుద్ధి చేసి పవిత్రంగా విస్తుంది. ఈ గ్రంథంలో ధర్మచర్చ విశేషంగా సాగింది. పవిత్ర నదీ క్షేత్రాల వర్ణన ఉంది. అరణ్య ప్రాంతాల ప్రాధాన్యం ఉంది. ప్రాముఖ్యం అద్భుతంగా వర్ణించబడింది. సాహితీపరంగా చూస్తే ఈ గ్రంథంలో జరిగినంతగా వాక్య ప్రయోగాలను మరొక గ్రంథంలో దర్శించడం సాధ్యపడదు. ఈ గ్రంథములో మహాత్ముల దివ్యగాథలున్నాయి. దీనిని ఆలకించేవారు పవిత్రులై ధర్మాత్ములవుతారు. దీనిని ఆలపించేవారు పరమాత్మను పొంది తరిస్తారు. రాజా, సంగ్రహంగా ఒక్క మాట చెబుతాను, విను. ధర్మే చ అర్థే చ కామే చ భరతర్షః యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తి న తత్ క్వచిత్. ఈ మహాభారత గ్రంథము ధర్మార్థ కామ మోక్షప్రదమైనది. ఈ గ్రంథములో ఏదైతే ఉందో అదే ఎక్కడైనా ఉంటుంది. ఈ గ్రంథంలో ఏదైతే లేదో అది మరెక్కడా ఉండదు అని పలికి వైశంపాయనుడు జనమేజయునకు మహాభారత గాథను వినిపించుటకు ఉద్యుక్తుడయ్యాడు.